గూగుల్ అబద్ధం వాడదండి. ఫోన్లో 420 అంటే జగన్మోహన్ రెడ్డి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి 420 నా కూడా సీఎం మనకి మన తెలుగు వాళ్ళంతా ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ రెండే విషయాలు సార్. నేను ఏమంటానంటే ఇక్కడ చాలా మోసం జరిగింది సార్. ఏంటో మోసం అంటే మీకు తెలుసు, 30 లక్షల ఇల్లు కట్టారని చెప్తాడు సార్. లేదు సార్ అన్ని లేవు. ఒకసారి రికార్డు చూపించమనండి. 30 లక్షల ఇల్లు కాదు, 20 లక్షల ఇల్లు శాంక్షన్ చేశాడు. ఆ పునాదులు కూడా కట్టలేదు. ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆడు కాదు బాబు, ఆ 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 30 రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం కూలీలు డబ్బులు తీసుకొస్తున్నాడు. మొత్తం డబ్బు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు అని చెప్తున్నాడు దౌర్భాగ్యుడు. ఎంత సిగ్గండి సార్. రెండోది సార్, మీరు ఒకటి ఆలోచించాలి సార్. మన ప్రభుత్వం వచ్చిన సార్ మీరు తీసుకోవాల్సినవి. విశాఖపట్నంలో 123 ఎకరాల భూమి తాకట్టు పెట్టారు సార్. 25,000 కోట్లకి 25,000 కోట్లకి. సిగ్గులే జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తావు, ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేస్తూ ఉన్నావు, భూములు అమ్ము దిగుతున్నావు. మొన్న చూశారు, రైతు బజార్ కూడా తాకట్టు పెట్టేశాడు. ఏంటండి ధర్మం అండి? విశాఖపట్నంలో కొండ కొట్టేసి 430 కోట్లతో భార్యాభర్తలు ఇల్లు కట్టుకుంటారా? అంత ఇల్లు కావాలా నీకు? మీ ఇద్దరికి అంత ఇల్లు కావాలా ప్రజల సొమ్ముతోటి? ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సార్. సార్ ముఖ్యమైనది సార్, సోదరులారా, మీరందరూ కూడా రైతులే. ఈ ప్రాంతం అంతా రైతులే. ప్రాజెక్టుల మీద ఆధారపడి బతుకుతున్నాం మనందరూ కూడా. రైవాడ కానీ ఇవన్నీ కూడా. ఈవేళ పైన కొండ మీద అదాని వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు సార్, ఇది ఎలక్ట్రికల్ ప్రాజెక్టు. అది కానీ కడితే పైనుంచి నీరు రాదు రైవాడలోకి. రైవాడలోకి నీరు రాకపోతే మన పంటలు ఏమవుతాయి, రైతులు ఏమవుతారు? దానికోసం మీరంతా తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉంది. రెండోది సార్, మా తాతగారు మనందరికీ కూడా నాన్నగారు తాతగారు భూమి ఇచ్చారు. అది పాస్ పుస్తకం ఉంటుంది. ఆ భూమి మందయ్య, మా తాతగారు ఇచ్చారు, మా నాన్నగారు ఇచ్చారు. ఆ పాస్ పుస్తకం ఉందట, వీడు బొమ్మట. మన పాస్ పుస్తకం మీద ఆడు బొమ్మ ఏంటండి? మన పాస్ పుస్తకం ఆడు బొమ్మ ఏంటి సార్? సార్ గుర్తు మీరు ఆలోచించాలి సార్. మా పాస్ పుస్తకం మా తాతగారు ఇచ్చిన భూమి, ఈడి బొమ్మ ఈయడానికి ఈ అనుకోండి దెయ్యం పిల్లలాగా. ఆడు బొమ్మ ఉండాలా దాని మీద? సోదరులారా, రెండే విషయాలు సార్ మాట్లాడాలి. జెండా కూడా ఉంది, మీ అందరికి ఇబ్బంది. అమ్మా, ముందుగా ముఖ్యంగా ఆడవాళ్ళకి, నేను వస్తే బ్రాందీ షాపులు ఉండవు అని చెప్పాడమ్మా. ఆడవాళ్ళు చెప్పండి, చెయ్యొద్దండి. తీసాడమ్మా. తీయకపోగా బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడు. తెలుసా బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడో తెలుసా? 8,000 కోట్లు, 8,300 కోట్లు అప్పు తెచ్చాడు బ్రాందీ షాపుల మీద. వడ్డీ అంతా 9.62%. ఎన్ని సంవత్సరాలకి? 25 సంవత్సరాలు. వీడు 3 నెలలు జైలుకి పోతాడు, 25 సంవత్సరాలు అప్పు తెస్తాడా? మరి చంద్రబాబు గారు గెలిచిన తర్వాత, జనసేన గెలిచిన తర్వాత అప్పు తిరుగుతుందా? వీళ్ళు తీర్చాలా? ఏంటండి అన్యాయం? ఏంటండి బ్రాందీ షాపుల మీద అప్పు ఏంటండి? ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. రెండోది ఏంటంటే, మీ పొలాల చుట్టూ రాళ్ళు ఇస్తారండి, సర్వే రాళ్ళు ఉంటాయి కదా, సర్వే రాళ్ళు చుట్టూను ఉన్నాయా? దాని మీద కూడా ఇటు బొమ్మ, దిక్కుమాల బొమ్మ. ఆ సర్వే రాళ్ళ మీద కూడా ఇటు బొమ్మట. పెద్ద అందగాడు మరి, ఇటు బొమ్మ ఉండాలా? అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అప్పులు పాలు చేశాడు. సంవత్సరానికి 80,000 కోట్లు అప్పు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. రేపు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడి అప్పు తీర్చాలో ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఇటువంటి దుర్మార్గుడికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. సోదరులారా, టైం కూడా లేదు. నేను మంచో చెడ్డది కదని మీ అందరికీ నాతో పరిచయం ఉంది. 40 సంవత్సరాలు బట్టి 40 సంవత్సరాలు బట్టి మీ సేవ చేసుకుంటున్నాం. ఒక వేదికన్న తెలుగుదేశం అందరూ కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాల. అడగమంటారా? సార్ కూడా ఉన్నారు కాబట్టి, పెద్ద ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను.
అనకాపల్లి ఎంపీ సీట్ గురించి అందరితో పాటు మా అబ్బాయి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. మీకు పెట్టుకున్నారు సార్. సార్ దగ్గర అప్లికేషన్ ఉంది, దాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలనలో అమ్మవారి దయ వల్ల, మన మాడుగుల అమ్మవారి దయ వల్ల కానీ సీట్ వస్తే నన్ను ఎలాగ ఆదరించారో మా అబ్బాయిని కూడా మీరు అందరూ కూడా ఆదరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో పక్కన డ్రమ్ముల్లో మంచినీటి సదుపాయం ఉందండి, ఉపయోగించుకోవాలి. తర్వాత మాజీ